లో మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో చెప్పడానికి వీలైన ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ముఖ్యమంత్రి గారు అయితే తాత్కాలికంగా వ్యాన్లో ఉండి పరిపాలన సాగించారు. అదేవిధంగా అద్దె భవనాల్లో పరిపాలన సాగించాం. అలాంటి సందర్భం నుంచి రైతులు ఉదారంగా ఇచ్చినటువంటి 33,000 ఎకరాల భూముల్లో ఈ రోజున ఒక్క సంవత్సర కాలంలో పరిపాలన భవనాలు అధికార యంత్రాంగం మొత్తం తరలి వచ్చిన సందర్భం ఒక శుభదినం, పండగ దినం. అదేవిధంగా 192 రోజుల్లో శాసనసభ శాసన మండలి నిర్మాణ పూర్తి. ఒక రికార్డు. ఇంత సుందరంగా ఇన్ని వసతులతోటి సభ్యులకు కానీ విజిటర్లు కానీ సభా నిర్వహణకు కానీ ఏ ఇబ్బంది లేకుండా తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్మాణం 192 రోజుల్లో అంటేది ఒక ప్రపంచ రికార్డు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ విధంగా నిర్మాణానికి సహకరించినటువంటి సిఆర్డీ యంత్రాంగం, అదేవిధంగా ఎల్ఎన్టీ వాళ్ళు కానీ, చిన్న కార్మికుడి దగ్గర నుంచి నేను అనేక మార్లు వచ్చి చూశాను. చిన్న కార్మికుడి కోరికి ఏదో తన ఇల్లు తనే కట్టుకుంటున్నట్టుగా భావిస్తూ నిర్మాణంలో పాల్గొన్నారు. అందరికీ నేను ధన్యవాదాలు, అభినందనలు, స్వాగతం. అదేవిధంగా మంత్రులు ఉన్నారు. అటు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు కానీ, నారాయణ గారు కానీ, స్థానిక మంత్రులు కానీ, స్థానిక శాసనసభ్యులు కానీ, మిగతా గుంటూరు జిల్లాకి, కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఈ నిర్మాణాన్ని పర్యవేక్షణ చేస్తూ నిర్మాణంలో ఏదైనా అవసరం వస్తే సహకరిస్తూ పాటుపడినటువంటి విధానం అది ప్రజాస్వామ్యానికి ఎంతో ఒక మేలు, ఒక స్ఫూర్తి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగా ఈ నిర్మాణం అనేది యాదృచ్ఛికంగానో లేకపోతే దానంతరం అదే జరగలేదు. ఎంతో మంది ముఖ్యమంత్రి గారి స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి సపోర్ట్, దాంతో ఈ యొక్క శాసనసభ శాసన మండలి ఈ రూపం దాల్చిందంటే 5 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు. మన శాసనసభ, మన పరిపాలన, మనకు సంబంధించిన నిర్ణయాలు, మనకు కావలసిన చట్టాలు, మనకు కావలసిన రక్షణ, మన ప్రభుత్వం చేసే ఖర్చులు జమలన్నీ కూడా మన గడ్డ మీద నుంచి మనం చూస్తున్నామని చెప్పి నాకు వేల మంది చెప్పారన్నమాట. చాలా సంతోషంగా. ఇది ఒక గర్వకారణం తెలుగువాడికి. చెయ్యెత్తి చేయకొట్టు తెలుగుడా అంటే తెలుగువాడి సత్తా ఈ విధంగా ఉంటుందని నిరూపించుకున్నాం మనం అందరం కూడా. నేను ఒక్కడే తెలియజేసుకుంటున్నాను, చట్టసభలు అంటే రాష్ట్రానికి, ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన వ్యవస్థ. రాజ్యాంగానికి ఒక మూల స్తంభం చట్ట వ్యవస్థ. ఈ యొక్క చట్ట వ్యవస్థలో ప్రజలకు సంబంధించినటువంటి నిర్ణయాలు, ప్రజల యొక్క ఆకాంక్షలన్నీ కూడా నెరవేరేది, ప్రజలు ఎదురు చూసేది ఈ చట్టసభల వైపు. అదేవిధంగా ప్రభుత్వం ఏ పని చేయాలన్నా, ఏ ఖర్చు పెట్టాలన్నా, ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా శాసనసభలో అనుమతి తీసుకొని చట్టసభలో సభ్యుల చేత చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవడం అనేది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం చట్టసభకి. అది శాసనసభ కావచ్చు, శాసన మండలి కావచ్చు, ఇక్కడుండే ప్రజాప్రతినిధులందరూ కూడా 5 కోట్ల ప్రజానీకానికి ప్రతినిధులు. 5 కోట్ల ప్రజల యొక్క నిర్ణయాల్ని, వాళ్ళ కోరికలు నెరవేర్చేటటువంటిది శాసనసభ. నేను ఒక్కడే కోరేది, శాసనసభాపతిగా కానీ, మా చైర్మన్, శాసన మండలి చైర్మన్గా కానీ నిష్పక్షపాతంగా ఉండే సభ్యులందరితోటి అందరికి నిష్పక్షపాతంగా స్నేహంగా ఉంటూ వాళ్ళకు అవకాశాలు ఇస్తూ ప్రజల యొక్క సమస్యల్ని ప్రస్తావించడానికి అవకాశం ఇస్తూ వాళ్ళకి సమర్థతకి కొలమానంగా ఈ సభ ఉంటూ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి ఇతోధికంగా మేము కృషి చేస్తామని, ఒక దేవాలయంలోకి వెళ్ళినట్టుగా ఈ సభలో ప్రవేశించేటప్పుడు మేము అనుకుంటాం. మా బాధ్యతలు సక్రమంగా నెరవేరిస్తే అది మాకే కాదు, సభకే కాదు, ప్రభుత్వానికే కాదు, ప్రజలకు కూడా హుందాతన గౌరవం ఉంటుందనే భావంతో సభలకు ప్రవేశిస్తాం. ఆ విధమైనటువంటి నిర్మాణానికి ఈరోజు శ్రీకారం ప్రారంభం చేసుకోవడం, రాబోయే 6వ తేదీ నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలన్నీ కూడా ఇక్కడ నుంచి ప్రారంభం అనేది చాలా శుభవనం. నేను మీ అందరి ఆశీస్సులు కోరుతున్నాను, అందరి సహకారం కోరుతున్నాను. ఈ చట్టసభ ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి వేగం రావాలి, పవిత్రత రావాలి, అర్థవంతంగా ఉండాలి, ప్రజాకాంక్షలు నెరవేరాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. ఈ శాసనసభాపతిగా ఉండడం అదృష్టం, గౌరవం, చిన్న గర్వంగా ఉందని మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్.
ప్రభుత్వ కార్యదర్శి అజయ్ కలం గారిని వారి సందేశం కోరుతూ ఉన్నాం. ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ్ కలం. పూజ్యులు గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ శాసనసభాధ్యక్షులు శ్రీ కోడెల శివప్రసాదరావు గారు, గౌరవనీయులు శాసన మండలి అధ్యక్షులు శ్రీ చక్రపాణి గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అధికారులు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా నా వందనాలు. కొత్త రాష్ట్రం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ చరిత్ర సృష్టిస్తూ అతి తక్కువ కాలంలోనే ఇటువంటి ప్రాంగణాలు ఏర్పరచుకోవటం, ఇటువంటి చక్కటి శాసన మండలి, శాసనసభ ఒక రికార్డు టైంలో ఏర్పరచుకోవటం అనేది మన అదృష్టం. ఇది ముఖ్యమంత్రి గారి సత్సంకల్పానికి, వారి కార్యదీక్షకు నిదర్శనం అని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను. నిర్మాణంలోనే కాదు, పనితనంలో కూడా, అంటే రేపు నిర్ణయాలు తీసుకోవడంలో కూడా మంచి సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ కొత్త సాంప్రదాయాల్ని సృష్టిస్తూ ఈ శాసనసభ ఈ కొత్త రాష్ట్రానికి ఒక చక్కటి ప్రగతికి ఒక చక్కటి ఫౌండేషన్ వేస్తుంది అని చెప్పి అనుకుంటూ వేయాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు హానరబుల్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ శ్రీ యనమల రామకృష్ణ గారిని వారి సందేశం కోరుతూ ఉన్నాం. సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులు కోడెల శివప్రసాద్ గారు, చక్రపాణి గారు, సహచార మంత్రివర్యులు, అధికారులకు, స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సహచార శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రైతులకు, సోదరులకు, సోదరిమణులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇదొక హిస్టారికల్ డే. మనం అనుకోని విధంగా రాష్ట్రం విభజించబడిన తర్వాత ఎక్కడ రాజధాని పెట్టుకోవాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి గారి మధ్యలో మెదిలిన అమరావతి ప్రాంతం. మొదట్లో చూడటానికి ఇక్కడ ఏమీ లేదని అనిపించినా దీనికి అన్ని రకాలైనటువంటి హంగులు ఉన్నటువంటి ప్రాంతం. కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఈ ప్రదేశాన్ని ఎందుకు సెలెక్ట్ చేశారనే దాన్ని ఆలోచించినట్లయితే ఈ రోజున తెలుస్తుంది ఈ ప్రదేశం యొక్క ప్రాముఖ్యత. ఇది హిస్టారికల్గా చూసినట్లయితే అమరావతి చాలా ఇయర్స్, సెంచరీస్ బ్యాక్ దీనికి ఉండేటువంటి హిస్టరీ మన అందరికీ కూడా తెలుసున్నటువంటిదే. ఈ మధ్యనే మేము లండన్ వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు అక్కడ ఫోటో కూడా దిగారు. ఆ రోజున అమరావతి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి ఇదొక ప్రముఖమైనటువంటి ప్రదేశంగా ఆ రోజున పాలించినటువంటి రాజుల యొక్క అమరావతి క్యాపిటల్గా ఉండేది. అటువంటి ప్రదేశాన్ని హిస్టరీ
తెలిసి, అదేవిధంగా ఈ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత తెలిసి ముఖ్యమంత్రి గారు ఈ ప్రదేశాన్ని సెలెక్ట్ చేసినందుకు ప్రప్రదంగా మనందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియపరచాలి. చాలామంది చాలా ప్రదేశాలు సూచించారు, కానీ ముఖ్యమంత్రి గారి పట్టుదల, ఇదొక ప్రముఖమైనటువంటి ప్లేసు, ఇక్కడ మన క్యాపిటల్ పెట్టుకున్నట్లయితే అన్ని విధాలుగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నటువంటి నమ్మకంతో, విశ్వాసంతో సెలెక్ట్ చేసినందుకు మరొకసారి వారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియపరచాలి. రెండవది వచ్చేటప్పటికి ప్రదేశం సెలెక్ట్ చేశారు, కానీ ప్రదేశం కావాలి. ఈ యొక్క అమరావతి క్యాపిటల్ అభివృద్ధి కావాలంటే మనకు ల్యాండ్ కావాలి. ఈ ల్యాండ్ కావాలనుకున్నప్పుడు దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు కొత్త విధానాన్ని అవలంబించి ఈ రోజున అదే విధానం భారతదేశ వ్యాప్తంగా అవలంబించాలనుకుంటున్నారు. అంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ఈ రాష్ట్రాన్ని ఒకే కష్టాల నుంచి బయటకు, మన బైఫర్కేషన్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. కష్టాలు ఉన్నాయి, బిల్డింగులు లేవు, కుర్చీలు లేవు, బెంచీలు లేవు, కూర్చోవటానికి లేదు, సభ నడుపుకోవటానికి ప్లేస్ లేదు. తాత్కాలికంగా హైదరాబాద్లో నడుపుకున్నామని అనుకున్నప్పటికీ కూడా త్వరితగతిని మనం ఈ యొక్క క్యాపిటల్ నిర్మించుకోవాలనే దాని మీద ఆలోచించినప్పుడు రైతులందరినీ కూడా పిలిపించి, ల్యాండ్ ఎక్విజిషన్ అయితే చాలా టైం పడుతుంది, చాలా ఎక్స్పెన్సివ్ కూడా. రైతుల్ని సహకరించమని అడిగినప్పుడు మనం అందరం కూడా రైతులకి జోహార్లు పలకవలసినటువంటి అవసరం ఉంది. వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాలి. చాలామంది రైతులు ఇక్కడ ఉన్నారు. అంచేతంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన విధానాన్ని అవలంబిస్తున్నప్పుడు వారు చేసినటువంటి త్యాగం, వారు ఇచ్చినటువంటి 34,000 ఎకరాలు, 34,000 ఎకరాలు రైతులు సహకరించారు కాబట్టి ఇక్కడ మనకి ఈ క్యాపిటల్లో ఈ బిల్డింగ్స్ అన్ని, భవనాలన్నీ కూడా చూస్తున్నాం. అంచేత మన అందరం కూడా రాష్ట్ర ప్రజల 5 కోట్ల మంది కూడా వారికి చేతులెత్తి నమస్కరించవలసినటువంటి అవసరం ఉందనేది కూడా మరొక్కసారి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. తర్వాత మనం అన్నీ కూడా ప్లాన్స్ తయారు చేశారు. ఓ టెంపరీ సెక్రటరియట్ పెట్టుకున్నాం. అదేవిధంగా ఈ రోజున శాసనసభ సమావేశాలు నడుపుకోవటానికి ఇక్కడ శాసన మండలి, శాసనసభ 2 తయారయ్యి ఈ రోజున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నాం. సరే, సమయం కూడా లేదు. మనది బేసిక్గా రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. ఎందుకంటే ప్రజలు మనల్ని ఎన్నుకుంటారు, మనం సభలకు వచ్చి మనం మాట్లాడుకుంటాం, డిస్కస్ చేస్తాం, డిబేట్లు చేస్తాం. ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకుని మనం డిబేట్లు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది తప్ప పార్టీల యొక్క మనోభావాలను బట్టి కాదు ఇక్కడ డిబేట్లు చేసేది. రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి సమస్యలు చర్చించుకోవడానికి, కానీ పార్టీల యొక్క ఇబ్బందికరమైనటువంటి సమస్యలు చర్చించుకోవడానికి కాదు ఇక్కడ. ఇది సభ అంటే, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటే మనకు చరిత్రలు చెప్తున్నాయి. రిప్రజెంటేటివ్ అంటే ఎట్లా ఉండాలి, ప్రజల యొక్క రిప్రజెంటేటివ్ ఎట్లా ఉండాలి. ఎందుకంటే అన్ని ఆచితూచి ప్రజలు మనల్ని ఎన్నుకున్నప్పుడు ఆచితూచి ఎథికల్ వాల్యూస్ తోటి ప్రజలందరూ ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆ డిబేట్లు చేయవలసినటువంటి అవసరం ఉందనేటువంటిదే ఈ దేవాలయం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆ విధంగా పార్టీలు కాదు, పార్టీల కంటే అతీతం ప్రజల యొక్క సమస్య. ప్రజల యొక్క సమస్యని డిస్కస్ చేసి అవసరమైతే ప్రభుత్వం కూడా తప్పకుండా అందరికీ సహకరిస్తుంది. ప్రజల యొక్క సమస్యని స్వచ్ఛంగా పరిష్కరించడంలో ఎవరు సలహాలు ఇచ్చినప్పటికీ కూడా, నిస్వార్థమైనటువంటి సలహా ఎవరిచ్చినప్పుడు కూడా ప్రభుత్వం కూడా పాటించక తప్పదు. అంతేగాని రాజకీయాలు చేద్దాం, రాజకీయంగా లబ్ధి పొందాం అనేటువంటి సభను కానీ ఉపయోగించుకున్నట్లయితే అది ఏ పార్టీ అయినప్పుడు కూడా, కొన్ని పార్టీలు ఉంటే ఉండొచ్చు, ఏ పార్టీ అయినప్పుడు కూడా ప్రజల చేత మనం ఎన్నుకోబడ్డాం కాబట్టి ప్రజలకు అనుగుణంగా మనం ప్రవర్తించినట్లయితే సభల యొక్క సమయం బ్రహ్మాండంగా సఫలీకృతం అవుతుంది. ఆ దిశలో మనం పనిచేయాలి. ఈ రోజున మన బ్రహ్మాండంగా హిస్టారికల్ ఈవెంట్ జరిగింది. దీంట్లో ప్రతిపక్షాలు కూడా పాల్గొని ఉంటే చాలా బాగుండేది. సరే, వాళ్ళు ఏ కారణాల వల్ల పాల్గొనలేదో, ఏ కారణాల వల్ల రాలేకపోయారో మనకు తెలియదు. కానీ బట్ దిస్ ఈవెంట్ ఈజ్ రిలేటింగ్ టు ద హోల్ స్టేట్,
నాట్ టు పర్టికులర్ పార్టీ ఆర్ పర్టికులర్ ఇండివిజువల్. అంటే అందరం కూడా పాల్గొని ఉంటే సభ అనేటువంటి ఓకే సెక్రటరియట్ గవర్నమెంట్ అంటే కొంతకు సంబంధం ఉంది. సభ అనేటువంటి శాసనసభలు శాసన మండలిలు అంటే ఈ యొక్క ఫోరమ్స్ అందరికీ సంబంధించినటువంటి అందరి యొక్క 5 కోట్ల మంది యొక్క సమస్యలు చర్చించుకోవడానికి అవకాశం ఉండేటువంటి ప్రజాస్వామ్యంలో బ్రహ్మాండమైనటువంటి ఫోరం కాబట్టి ఈ ఫోరంలో నిస్వార్థంగా రాజకీయాలకు అతీతంగా ప్రజలకి ఉపయోగపడే విధంగా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చర్చించుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. దానికి అందరూ కూడా సహకరించాలి. ఏ విధంగా అయితే మనం ల్యాండ్ని పూల్ చేయడానికి రైతాంగం సహకరించారో ఈ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి రాష్ట్రంలోనే కాదు దేశంలో అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా ఏర్పడటానికి చేసే ప్రయత్నంలో అందరూ సహకరించాలని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి గారికి సభాపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నూతన రాజధాని అలాగే నూతనంగా కట్టుకున్న ఈ శాసన మండలి నిర్మాణ వివరాలని మన ముందుంచాల్సిందిగా సిఆర్డీఏ కమిషనర్ సిహెచ్ శ్రీధర్ని కోరుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు పూజ్యులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పూజ్యులు పెద్దలు రాష్ట్ర శాసనసభ తొలి అధ్యక్షులు శ్రీ కోడెల శివప్రసాద్ గారికి, అదేవిధంగా పూజ్యులు పెద్దలు మన రాష్ట్ర శాసన మండలి శాసన పరిషత్ యొక్క అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ చక్రపాణి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రైతులు, అదేవిధంగా అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి అతి తక్కువ సమయంలో ఒక ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించాలన్నటువంటి ఆలోచనలో భాగంగా ముందుగా మనందరికీ కావాల్సినటువంటి పరిపాలనా సదుపాయాన్ని ఈ ప్రాంతం నుంచి మనం మొదలుపెట్టుకోవడం జరిగింది. 2016-19 ఫిబ్రవరి నెలలో ఈ యొక్క సముదాయానికి కావలసినటువంటి పరిపాలనా అనుమతులు మన గౌరవ నారాయణ గారి చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది. ఈ మొత్తం కాంప్లెక్స్ 45.129 ఎకరాల్లో ఏర్పాటు చేయటం అయింది. ఈ 45 ఎకరాల్లో 18 ఎకరాలు పూర్తిగా పార్కింగ్కి, అలాగే విధంగా మనకి ఆహ్లాదకరమైనటువంటి పార్కులు ఏర్పాటు చేయడానికి కేటాయించి 27 ఎకరాల్లో ఈ యొక్క సెక్రటేరియట్, అదేవిధంగా అసెంబ్లీ భవన సముదాయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 17వ తారీఖున ఈ యొక్క సముదాయానికి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకుని మొట్టమొదటిగా సెక్రటేరియట్ కాంప్లెక్స్ని అక్టోబర్ 3వ తారీఖు నుంచి ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నవంబర్ నెలలోనే వారి యొక్క కార్యాలయాన్ని కూడా పూర్తిగా ఇక్కడికి మార్చి ఇక్కడి నుంచే వారి పరిపాలన సాగిస్తూ ఉన్నారు. కేవలం 210 రోజుల్లో సెక్రటేరియట్ కాంప్లెక్స్ని పూర్తి చేసి పరిపాలనకి సిద్ధం చేసి నాట్ ఓన్లీ మన బిల్డింగ్సే కాకుండా దానికి కావలసినటువంటి మొత్తం ఎయిర్ కండిషనింగ్, ఫర్నిచరు మొత్తం కూడా ఏర్పాటు చేసి అందజేయడం జరిగింది. అదేవిధంగా శాసనసభ, శాసన మండలి యొక్క కాంప్లెక్స్ని మన డిజైన్స్ అన్ని కూడా పూర్తి చేసుకుని ఆగస్టు 10వ తారీఖున మనం మొదలు పెట్టుకోవడం జరిగింది. 192 రోజుల్లో, ఈ రోజు నాటికి 192 రోజుల్లో అన్ని సదుపాయాలతోటి ఉన్నటువంటి భవనాన్ని ఈరోజు మనం పూర్తి చేసుకుని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల పైన మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇవి కొన్ని ప్రత్యేకతలతోటి మనం నిర్మించుకున్నాం. మన
సభ ప్రాంగణం 231 మందిని అకామిడేట్ చేసే విధంగాను అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ తోటి అలాగే బేర్ డైనమిక్స్ అనేటువంటి ఒక జర్మనీ సంస్థ సంబంధించినటువంటి ఆడియో విజువల్ సిస్టమ్ తోటి ఆ సభలో కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలతోటి మనం అతి తక్కువ సమయంతో మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఎల్ఎన్టీ సంస్థకి అదేవిధంగా సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ శ్రీ మల్లికార్జున గారికి అలాగే చీఫ్ ఇంజనీర్స్కి అలాగే మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ నారాయణ గారికి అలాగే మా ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ్ కల్లం గారికి అలాగే మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి శ్రీ అజయ్ కల్లం గారికి ముందుగా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ యొక్క ప్రాంగణం నిర్మించడంలో వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ తోటి అలాగే సాధించినటువంటి విజయాలతోటి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి రాజధాని కూడా మొదటి ఫేజ్ని 2018 నాటికి పూర్తి చేసి అందజేయగలుగుతామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Thank you, Sridhar. Thank you very, very much. Now I request Honorable Minister for Municipal Administration and Urban Development, Urban Water Supply and Urban Planning, Dr. P. Narayana Garu, to give his message. సభా వేదికలు అలంకరించి